వీక్షకులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. మహా అభియాన్ జన్మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. ప్రధాని మోడీ స్పష్టం. మంత్రి జూపల్లి కృష్ణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ జన్మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. मेरे परिवारजनों, हमारी सरकार अपने जनजातीय भाई बहनों के सपनों को पूरा करने के लिए कोई कोर कसर बाकी नहीं छोड़ रही। अनुसूचित जनजाति से जुड़ी योजनाओं का बजट हमारी सरकार ने 5 गुना ज्यादा बढ़ा दिया है। आपके बच्चों की पढ़ाई के लिए पहले जो छात्रवृत्ति मिलती थी, अब उसका कुल बजट भी 2.5 गुना से ज्यादा कर दिया है। 10 साल पहले तक हमारे देश में आदिवासी बच्चों के लिए केवल 90 एकलव्य मॉडल स्कूल थे, जबकि हमने बीते 10 साल में 500 से ज्यादा नए एकलव्य मॉडल स्कूल बनाने का काम शुरू किया है। आदिवासी बच्चे सिर्फ स्कूली पढ़ाई करके रुक जाएं, ये सही नहीं। अति पिछड़े जनजाति समाज के बच्चे जब एमए, बीए और बड़ी क्लास की पढ़ाई पूरी करेंगे, बड़ी कंपनियों में काम करने के लिए जिस पढ़ाई की जरूरत होती है वो पढ़ाई करेंगे, तब हमारे लिए खुशी की बात होगी। इसके लिए आदिवासी इलाकों में कक्षाओं और आधुनिक बनाया जा रहा है। उच्च शिक्षा के केंद्र बढ़ाए जा रहे हैं। साथियों, पूरे आदिवासी समाज की आमदनी कैसे बढ़े, इनकम कैसे बढ़े, इसके लिए हम हर स्तर पर कोशिश कर रहे हैं। आदिवासी साथियों के लिए वन उपज बहुत बड़ा सहारा है। 2014 से पहले करीब 10 वन उपजों के लिए ही एमएसपी तय की जाती थी। हम लगभग 90 वन उपजों को एमएसपी के दायरे में लाए हैं। वन उपजों के अधिक से अधिक दाम मिले, इसके लिए हमने वन धन योजना बनाई। आज इस योजना के लाखों लाभार्थियों में बहुत बड़ी संख्या बहनों की है। बीते 10 वर्षों में आदिवासी परिवारों को 23 लाख पट्टे जारी किए जा चुके हैं। हम जनजातीय समुदाय के हाट बाजार को भी बढ़ावा दे रहे हैं। हमारे आदिवासी भाई जो सामान हाट बाजार में बेचते हैं, वही सामान वो देश के दूसरे बाजारों में बेच पाएं, इसके लिए भी कई अभियान चलाए जा रहे हैं। మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో చేసుకునే పండుగ. మీరందరూ కూడా రైతులు పాడి పంటలతో చల్లకాలం ఉండాలని మీ అందరినీ కూడా దేవుని ప్రార్థిస్తూ ఒకటే హామీ ఇస్తున్నాం. గతంలో ఇచ్చిన 6 హామీలతో పాటు ఇవ్వని హామీలైనా మీరందరూ చూస్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో 7వ హామీ అంటే సెక్రటరియట్కి పోయినా ప్రజాభవన్ కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి వారం కూడా ప్రజల నుంచి వచ్చే సమస్యల మీద ఇప్పటికే కోటి పైన దరఖాస్తులు రావడం జరిగింది. అందుకనే ప్రతిపక్షానికి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు సలహా ఇస్తున్నాం, మీరు తొందరపడకండి. మేము ఇచ్చింది 100 రోజులు 6 హామీల అమలుకు 100 రోజుల సమయం చెప్పినాం. నెల రోజులకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఇటీవల మీరు విడుదల చేసిన 420 అనే హామీలు కానివ్వండి, ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదని చెప్పి మీరందరూ కూడా ఏంటంటే
ఆ అధికారం పోయేసరికి ఆ భయాందోళనతోనూ ఊహించని పరిణామం ప్రజల ఇచ్చిన తీర్పుని గౌరవించాలి తప్ప ఏది పడితే అది మాట్లాడకుండా 10 సంవత్సరాలు అంటే 120 మాసాలు ఉండి మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఇలా రోజు 10 కోట్ల రూపాయలు భరిస్తూ రోజు 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీలలో ఉచితంగా, ముఖ్యంగా ఇలాంటి పండుగ రోజు మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడికైనా గ్రామాలకు కానీ వాళ్ళ పుట్టినింటికి కానివ్వండి, ఆడపిల్లలు పెద్దవాళ్ళు బిడ్డ దగ్గర కానివ్వండి, దేవస్థానాలకు కానివ్వండి, ఒక 30 లక్షల మంది ప్రయాణికులు మేము వచ్చిన 2వ రోజుకి వెళ్ళి ఉచితంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ అప్లికేషన్ తీసుకొని మీలాగా ఎమ్మెల్యేకి అధికారాలు అప్పచెప్పడం, దళిత బంధు వచ్చినా, గృహలక్ష్మి వచ్చినా, కళ్యాణ లక్ష్మి వచ్చినా కండవగప్పుట ఇస్తామని కాకుండా ఆ అప్లికేషన్ స్వీకరించే కార్యక్రమం మొదలైంది. కంప్యూటరైజేషన్ కూడా ఈ 17th వస్తుంది. దాంట్లో అర్హులైన వారందరూ కూడా గ్రామ సభలోనే లబ్ధిదారులు ఎంపిక వచ్చే 2-3 మాసాల్లోనే పూర్తి చేపించి 6 గ్యారెంటీలు అమలు చేయడం. దాంతోపాటు ఇంకా చేయని కార్యక్రమం ఎన్నో ఆలోచిస్తున్నాం. దాని మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం క్యాబినెట్లో. అందరూ కూడా ప్రతిపక్షాలకు కూడా సమన్వయం పాటించామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మీరే చులకనైపోతారు. 10 ఏళ్ళ నుండి ఏం చేయని వారు ఇవాళ అధికారం మొంగని మతి భ్రమించి మాట్లాడుతున్నాం అనుకుంటారు. అందుకని మీ ఓపిక పట్టండి, మేము ఏం చేస్తాం చూడండి. మీరు తప్పకుండా ప్రజలందరూ కూడా మరొకసారి హామీ ఇస్తున్నాం. అలాగే నల్గొండ జిల్లాలో కూడా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం, మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఇప్పటికే 10 కోట్ల రూపాయలతో నూతన హాస్టల్ కూడా టెండర్ పిలవడం జరిగింది. నేను మొదటి సంతకం పెట్టిన నల్గొండకి వెళ్ళి జైలు కారా నుంచి వెలుగుపల్లి, ముషంపల్లి మీదకి వెళ్ళి ధర్మాపురం, కన్యకల్ మీదికి మళ్ళీ తిప్పర్తికి వెళ్ళే విధంగా 99 కోట్లతో ఈ 22 తారీఖు రోజు టెండర్ ఉన్నది. 26 తారీఖు రోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకున్నాను. దాంతోపాటు నల్గొండ కాన్సెన్స్ సంబంధించి గుండ్లపల్లికి వెళ్ళి రేగట్టె వరకు కూడా నర్సింగ్పట్ల వయా డబల్ రోడ్ కార్యక్రమం కురంపల్లి మీది వరకు పోతుంది. దాంతోపాటు దర్వేశ్వరం నుంచి వయా దూరేపల్లి నుంచి పగిడిమరి కులంపల్లి వరకు అది కూడా డబుల్ రోడ్గా 34 కోట్లతోని అదొక 30 కోట్లు, ఇదొక 34 కోట్లు కూడా శాంక్షన్ పంపడం జరిగింది. అది కూడా 10 రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం. ఈ విధంగా జిల్లాలో ఉన్న అన్ని సమస్యలు 12 కాన్సెల్ పాత నల్గొండ జిల్లా, నేను ఇన్ఛార్జిగా మినిస్టర్ ఉన్న ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ యావత్ 5 సంవత్సరాల్లో మీరందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేయడంతో పాటు గత ప్రభుత్వం అవినీతి మీద కూడా చర్యలు తీసుకుంటానికి, ముఖ్యంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ సంబంధించి మీరందరూ చూసిన అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు దాని ఎంక్వైరీ ఏమని చెప్తే మా ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో వేయడం జరిగింది. వాళ్ళ అవినీతి తప్ప 10 ఏళ్ళలో ఏం చేయలేదు. మేము అవినీతి రహిత ప్రభుత్వం అందిస్తామని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నల్గొండ కాన్సెన్స్ సంబంధించి ముఖ్యంగా నల్గొండ పట్టణంలో డ్రైనేజ్ సమస్య కానివ్వండి, ఇంకా మిగిలిపోయిన రోడ్ల సమస్య, కొత్తగా చేర్చిన గ్రామాలలో చెల్లపల్లి, మర్రిగూడెం, ఆర్జాలపల్లి అన్ని చుట్టుపక్కల గ్రామాలను మున్సిపాలిటీ చేర్చింది తప్ప నిధులు ఇవ్వలేదు. ఇలా కేంద్రం నిధులు కానీ అమృత్ స్కీమ్ కానివ్వండి, మా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చి వచ్చే 2 సంవత్సరాల్లోనే సమస్యలు లేని పట్టణంగా నల్గొండ మున్సిపాలిటీ అంటే తెలంగాణలోనే ఒక మోడల్ మున్సిపాలిటీ చేయాలని అన్ని ప్లానింగ్ కూడా చేసుకున్నాం. నూతనంగా వచ్చిన మా చైర్మన్ గారు, మా బాడీ కమిషన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కల్పించేటువంటి విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి రేపు శ్రీకారం చుట్టబోతున్నాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి అందులో తెలంగాణలో 468 గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఈ యొక్క గ్రామాలు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ సంబంధించి కోలం ఆదివాసీ తెగలు. వాళ్ళ కులం పేరు ఆదివాసీలైనా అందులో మళ్ళీ అనేక తెగలు ఉంటాయి. ఆ తెగ పేరు కోలం తెగ. ఆ 2 జిల్లాలో ఉన్నారు. అదేవిధంగా నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి, ఈ 3 జిల్లాలకు సంబంధించి
చెంచు తెగలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళ గ్రామాలను కూడా ఐడెంటిఫై చేశాం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తము 55,000 మంది అయితే ఈ యొక్క తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో అందులో ఒక ఆదిలాబాద్లోని 25,335 మంది కోలం తెగల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆదిలాబాద్లో ఎక్కువ మంది, ఆదిలాబాద్ జిల్లాలో 50% ఆల్మోస్ట్ ఒక ఆదిలాబాద్ జిల్లాలోని ఈ యొక్క ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వనరబుల్ ట్రైబల్స్ ఉన్నారు. వాళ్లకు ఈ యొక్క రేపు ప్రారంభించేటువంటి కార్యక్రమం ద్వారా మరి వాళ్ళకు ఒక కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది. ఇది సభ్య సమాజం అంతా కూడా మనం అందరం కూడా ఇది సంతోషపడాల్సినటువంటి విషయము. ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని మౌలిక హక్కులు, ఇది వెల్ఫేర్ కూడా అన్నాను, ఇది ఫండమెంటల్ రైట్ వాళ్ళకి ఇవ్వాల్సింది. మనమందరం కూడా ఫెయిల్ అయ్యాము. మరి ఈరోజు ప్రధానమంత్రి గారు దురదృష్టితో ప్రత్యేకంగా ఆయననే దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వారే దీనికి శ్రీకారం చుట్టడం ద్వారా ఈ రకంగా ఇన్ని సంవత్సరాల నిర్లక్ష్యానికి ఏదైతే వాళ్ళు గురికాబడ్డారో రేపటి నుంచి ఆ నిర్లక్ష్యానికి బదులు ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఫండమెంటల్ రైట్ ను ఫుల్ఫిల్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ రేపటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. అది చాలా సంతోషకరమైనటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము గిరిజనుల సంక్షేమం కోసం అనేక రకాల కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. గిరిజనులో ఉన్నటువంటి అనీమియా కారణంగా గిరిజనులో రక్తహీనత ఉంటుంది. దానిపైన కూడా ఒక స్పెషల్ జనరల్ ట్రైబ్స్కు, అది బంజారా కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆల్మోస్ట్ 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు ఏకలవ్య మోడల్ స్కూల్స్ మరి ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి కూడా మరి రేపు నిర్ణయం తీసుకోబోతుంది. ఒక 10,391 కొత్త పోస్టులు క్రియేట్ చేయబోతున్నాం దేశవ్యాప్తంగా. అవి కూడా మరి యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా రికార్డు స్థాయిలో లాస్ట్ ఇయర్ అంటే 2022లో 2023లో ఏదో ఆర్థిక సంవత్సరం ఉంటుందో అందులో 32 లక్షలకు పైగా గిరిజన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇచ్చాము. లేటెస్ట్ గా వచ్చిన నాగార్జున సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. థియేటర్ల వద్ద అభిమానులతో థియేటర్లన్నీ కిక్కిరుస్తున్నాయి. అసలు ఫైట్లు కానీ ఆ ఎమోషన్ క్యారీ చేయడం కానీ స్టోరీని ఫస్ట్ నుంచి ఒక 2 గంటల 30 నిమిషాలు స్టోరీ నడిపిన విధానం కానీ ఎక్కడ బోర్ కొట్టదండి. అసలు సినిమాని చాలా బాగా తీశారు. అసలు ఫైట్లు అయితే అసలు ఇతను ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా లేకపోతే అంతకుముందు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అన్నట్టు అంత బాగా తీశారు విజయ్ బిన్ని గారు. నాగార్జున గారు అయితే అసలు ఒక ధనుష్ గారిని చూసినట్టే ఉంది నాకైతే. అసలు ఇలా నాగార్జున గారు ఇంకా కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీకి అంతకుముందు ఆర్జీవి గారిని పరిచయం చేశారు, ఇంకా చాలా మంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అంటే బంగారాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని ఇలా చాలా మంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అలాగనే విజయ్ బిన్ని అని కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. బీటెక్ చదివారు అతను. బీటెక్ చదివిన అతన్ని కొత్త డైరెక్టర్ పరిచయం చేశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి దాన్ని ఏమంటారు, హనుమాన్కి పోటీ ఇచ్చే సినిమా ఏదన్నా ఉందంటే ఇదే. జై నాగార్జున గారు. నేను యాక్చువల్గా అయితే చిరంజీవి గారి ఫ్యాన్ని, కానీ ఈ సినిమా మాత్రం నాగార్జున గారు చించేశారు అంతే. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నాగార్జున సార్ మాత్రం సినిమా మాత్రం ఇరుగా తీసిండు. నా సామిరంగా సినిమా మాత్రం సంక్రాంతికి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టిండు. కథ మాత్రం సూపర్ ఉంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ కానీ వాళ్ళ రాస్తరుణ్ కానీ చాలా బాగా చేసిరు. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చాలా బాగుంది. ఈ ఏజ్లో కూడా మన నాగార్జున సార్ గారు ఇంత మంచి యాక్టింగ్ చేసి హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారు తీసిన కూడా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగా తీసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు. సంక్రాంతి ఫస్ట్ నంబర్ 1 ప్లేస్లో వచ్చింది సినిమా. సూపర్ ఉంది. నీకు అల్లరి నరేష్ పాత్ర ఇచ్చి పడేసిండు. చెప్తున్నా కదా, శంభో శివశంభోలో అల్లరి నరేష్ ఎట్లా చేసిన యాక్టింగ్, ఈ సినిమాలో కూడా మన నాగార్జున కూడా అంతా బాగా చేసిండు. మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ లేకుంటారు, వాళ్ళు చాలా బాగా చేశారు. రాస్తారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం మీరు ముగ్గురు ఫ్రెండ్స్ లేకుంటారు, మంచిగా ఉంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఇంకెక్కడ బోర్ అనే లేదు. ఈ సంక్రాంతికి దుమ్ము లేపేసిన సినిమా. జై నాగార్జున్. నాగార్జున్
గ్లామర్, యాక్టింగ్ కానీ, స్టోరీ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. ఇది అదే బోర్ లేకుండా చాలా బాగుంది. సాంగ్స్లో డ్యాన్స్, ప్రతిదీ సాంగ్ బాగుంది. ఒక డ్యాన్స్ కానీ ప్రతి సీన్ కానీ చాలా బాగుంది. విలన్ యాక్టింగ్ చేసిన ఒక ఆయన కొత్త చేసినట్టు విలన్ మాత్రం సూపర్ చేసిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆయనకి సూపర్ చేసిండు అన్నా. ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆటలు పాటలు డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్న. అలాంటిది ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయన్న. నా సామిరంగా నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ఒక పండగ వాతావరణంలో పల్లెటూరులో ఎలా అయితే జరుగుతాయో అవన్నీ ఉన్నాయి సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ఇంటర్వెల్ ముందన్న అమ్మా చైన్ లాగుతారన్న. అసలు చైన్ లాగడం ఏందన్న, ఒకప్పుడు ఎప్పుడో చైన్ లాగి ఇట్టు కొట్టేసిండు. ఈ సినిమాలో కూడా చైన్ లాగి పక్కా ఇట్టు కొట్టేసిండన్న. సెకండ్ హాఫ్లో ఏడిపిస్తాడన్న, మామూలు ఏడిపియాడు. నిజంగా ఎమోషన్ అయిపోతామన్న. ప్రతి ఫ్యామిలీ నిజంగా ఒక మంచి స్టోరీ ఉంది మూవీలో. నాకు చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్షిప్కి బాండింగ్, ఫ్రెండ్షిప్ అంటే ఏందో కూడా సినిమాలో ఉంది. మీరు చూడండి, ముగ్గురు హీరోలు ఉంటారు, ఆ ముగ్గురికి మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చారన్న. డైరెక్టర్ విజయ్ పిన్ని అంట డాన్స్ మాస్టర్ అంటున్నారు. నాకేమో డౌటెడ్ సార్, మీరు డైరెక్టర్ సార్, మీరు బెస్ట్ డైరెక్టర్ నాకు. ఎందుకంటే ఈ సంక్రాంతిలో వచ్చిన సినిమాల్లో నాకు ఇది అంత బాగా నచ్చిందన్న. స్టోరీ ఉంది, ఫ్యామిలీ అందరితో చూసే సినిమా అన్న ఇది. ఇంకోటి, ఎవరైనా ఈ సినిమా గురించి ఏమైనా తప్పు చెప్తే నా సామి రంగా ముందెళ్ళి సినిమా చూడండి రే అన్న. సినిమా అయితే మాత్రం బాగుంది, వన్ టైం వాచబుల్. ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే నాగార్జున గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆ యాటిట్యూడ్, లింగి వేశారు, పైన సట్ వేశారు, సింపుల్గా మాసులకు చూపించేశాడు ఆయన. చైన్ లాగే సీక్వెన్స్ కూడా ఉంది, అది కూడా గూజ్ బంప్స్. తర్వాత ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అల్లా నరేష్ గారు, అది కూడా మంత్రి జూపల్లి కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అదే అధికారులు అట్లనే ఇంకో ఘోరం, ఎంత ఘోరం ఉందంటే హనుమంతు నాయక్ అని మా జడిపిటిసి గతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. వస్తూ ఉంటే ముగ్గురు కూడా నాయకులు, ఒక జడిపిటిసి, మా ప్రస్తుతం మా సర్పంచ్, ఇంకొక సర్పంచ్ ఓడిపోయిన డ్రైవ్ చేస్తున్నాడు. యాక్సిడెంట్ జరిగితే ఒక మహిళ చనిపోయింది. ఆ చనిపోయిన మహిళ కుటుంబానికి ఆర్థికంగా సహకారం చేయడం జరిగింది కాసు, కానీ అది పరిష్కారం కాదు. దాన్ని కూడా మర్డర్ కేసు చూపించి, అదే లడ్డులాగా దొరికిండు, ఇన్ని సంవత్సరాలు మా పార్టీకి రమ్మంటే రాలేదని ఇదే జడ్పీటీసీ హనుమంతు నాయకును, అదే గోపి సర్పంచ్ను, మంచి కళాకారుడు, గొప్ప సింగర్, వాళ్ళపైన వీళ్ళు రాజకీయంగా ఎన్ని ఒత్తిడి తెచ్చినా లక్షలు ఇస్తానా అమ్ముడు పోలేదని, అభిప్రాయాలని ఛాన్స్ దొరికింది. కానీ ఈ కేసులో, యాక్సిడెంట్ కేసులో మర్డర్ కేసు పెట్టి 304(2) పెట్టి వాళ్ళను రిమాండ్ చేసే కార్యక్రమం జరిగింది. అంటే ₹1 కోటి డిమాండ్ చేసి అతనితో 22 లక్షలకు పత్రం రాయించి గన్ పాయింట్ పెట్టి, అట్లాగే ఇంకోటి అంటే ఇట్లా చాలా ఉన్నాయి, ఒకటి కాదు, ఇటువంటివి 100 జరిగినాయి. ఈ 100 జరిగిన సందర్భంలో నేను చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి. అంటే ఏమీ లేని దానికాడ ఏదో అగ్గి రాజేసి బురదల్లి నా ప్రతిష్టకు భంగం కల్పించిన పద్ధతిలో కేటీ రామారావు గారు ఆ స్థాయికి దిగదా నాకు బాధ అనిపిస్తా ఉంది. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్వాపరం తెలుసుకోవాలి. కాంప్లైంట్ ఇచ్చినటువంటి కాంప్లైంట్ అంటే మిమ్మల్ని తీసుకున్న వ్యక్తి, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన చెప్పేదాన్ని ఎంత వాస్తవికత ఉంది తెలుసుకోవాలా, బ్యాక్గ్రౌండ్ చూడాలా. ఏది లేకుండా అడగగానే నేను నిజామాబాద్ పోయినా, అక్కడ ఒక కార్యకర్తను వాస్తవంగా నడి రోడ్డు పైన అందరి సమక్షంలో పట్టుకొని ఎదురుపైన కూర్చొని చనిపోయాడు రోడ్డు పైన. అది పరామర్శించకపోయినాం. అంటే నేను అక్కడ పరామర్శించడానికి పోయినా అని చెప్పని మీరు వాస్తవాలు ఇక్కడ కాకుండా ఏదో దానికి ఏదో అంటే స్కోర్ సెట్ చేసుకోవడం కోసం అన్నట్టుగా చేయడం ఎంతవరకు పద్ధతి? ఇది మీ అంటే ఆత్మనే లేదా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహా అభియాన్ జన్మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. ప్రధాని మోడీ స్పష్టం. మంత్రి జూపల్లి కృష్ణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.